నమస్కారం. మంగళది ప్యూర్ అగరబత్తీస్ గోపురం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో సదాశివుణ్ణి స్మరించుకుందాం. శ్రీశైలవాసుని సుందర రూపం శ్రీశైలం శివతేజం. శివ ఓం నమః శివాయ. భువిని వెలిసిన శ్రీశైలం శ్రీశైలేశుని హృదయం. హర ఓం నమః శివాయ. హర ఓం శివ శివ శంభో. శివ ఓం హర హర శంభో. రామేశ్వరంలోని రామలింగేశ్వరుణ్ణి స్మరించటం వలన ఎలాంటి దోషాలు పోతాయి? మనకందరికీ రామేశ్వరం ఉంది అనేటువంటి విషయం తెలుసు. ఆ రామేశ్వరంలో రామలింగేశ్వరుడు ఉన్నాడు. అది 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం. అదేవిధంగా అక్కడ ఆ జ్యోతిర్లింగాన్ని ఆ ప్రతిష్టాపన మామూలుగా జ్యోతిర్లింగాలన్నీ స్వయంభూలింగాలైనప్పటికీ ఈ రామేశ్వరంలో ఉండేటువంటి లింగం మాత్రం రాముడు ప్రతిష్ఠించినటువంటి లింగం. ఎప్పుడైతే సీతాపహరణం తర్వాత సముద్రం మీద సేతువును నిర్మించి రావణ వధ చేశాడు, సీతమ్మ వాణి తెచ్చుకున్నాడు రామచంద్రమూర్తి. రావణాసురుడు బ్రాహ్మణుడు. రావణాసురుణ్ణి హత్య చేయటం వలన రాముడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుందిట. అప్పుడు ఆ బ్రహ్మహత్యా పాతకం పోవడం కోసం అని చెప్పేసి ఋషులు మునుల ఆదేశం ప్రకారం రామేశ్వరంలో రామలింగ ప్రతిష్టాపన చేశాడు. సీతమ్మవారు సైకత లింగాన్ని తయారు చేసిన తర్వాత దానికి ప్రాణప్రతిష్ఠ చేశాడు రామచంద్రుడు. రాముడి చేత ప్రతిష్ఠించబడింది కాబట్టి ఆయన రామలింగేశ్వరుడుగా పిలువబడుతూ ఉన్నాడు. అయితే ఆ రామలింగేశ్వరుణ్ణి దర్శించటం వలన ఎలాంటి దోషాలు పోతాయో తెలిస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది. రామలింగేశ్వరుణ్ణి ఒక్కసారి తలుచుకున్న, ఒక్క క్షణం సేపు తలుచుకున్న సకల దోషాలు పోతాయిట. రామలింగేశ్వరుల్లో సకల తీర్థాలు, సకల దేవతలు, సకల పితృదేవతలు కూడా ఆయనలోనే ఉన్నారట. అందుకని ఆ రామలింగేశ్వరుణ్ణి జీవితంలో ఒక్కసారి దర్శించిన సకల పాపాలు పోతాయిట. అక్కడ ఆ రామలింగేశ్వరుడికి అభిషేకం చేయటం కోసం మంత్రశక్తితో బాణాలు వదలటం వలన భూమిలో నుంచి గంగ ఎగిసి వచ్చిందిట. అది కోటి తీర్థంగాను. అక్కడ ఉండేటువంటి రామ లక్ష్మణుడు ఆ తర్వాత వానరులందరూ కూడా అక్కడ భూమి నుంచి గంగను పైకి తేవటం వలన 108 బావులు అక్కడ ఉంటాయి. వాటిలో స్నానం చేసి ఇప్పుడైతే కొన్ని ఎండిపోయి 21 మాత్రమే కనపడుతూ ఉన్నాయి. రామేశ్వరం వెళ్ళినప్పుడు ఆ సముద్ర స్నానం చేసిన తర్వాత నేరుగా ఎక్కడా మనకి ప్రపంచంలో ఏ దేవాలయంలో కూడా ఇలాంటి ఆనవాయితీ కనిపించదు. కేవలం రామేశ్వరంలో మాత్రమే స్నానం చేసిన తర్వాత, అంటే సముద్ర స్నానం చేసిన తర్వాత తడిగుడ్డలతో నేరుగా దేవాలయంలోకి వచ్చి దేవాలయ ప్రాంగణంలో ఉండేటువంటి బావుల నీటితో కూడా స్నానం చేసి ఆ తర్వాత వెళ్ళి పొడి బట్టలు కట్టుకుని మార్చుకుని మళ్ళీ రామలింగేశ్వరుణ్ణి దర్శిస్తారు. అయితే ఇక్కడ ఈ బావుల నీటితో స్నానం చేయటం వలన బ్రహ్మత్యాది పాతకాలు పోతాయిట. రామేశ్వరుణ్ణి దర్శించటం వలన సకల దోషాలు పోతాయిట. ఎవరు ప్రాతకాలంలో నిద్ర లేవగానే ఒక్కసారైనా రామలింగేశ్వరుణ్ణి స్మరించుకుంటే ఆ రోజంతా కూడా వాళ్ళకి దివ్యంగా గడుస్తుందిట. ఎవరైనా ఒక 3 సార్లు రామలింగేశ్వరుని నామాన్ని తలుచుకుంటే
ముందు రోజు చేసినటువంటి పాపాలన్నీ పోతాయిట. రామలింగేశ్వరుడికి అభిషేకం అలంకరణలు చేయటం వలన అనేక జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయిట. రామలింగేశ్వరుడికి అభిషేకం చేయటం వలన మధ్యాహ్న సమయంలో ఆయనని దర్శించటం వలన సకల దోషాలు పోయి పునీతుడై శివ సమానుడుగా అయిపోతాట. అంటే అంతటి పవిత్రుడు అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. కానీ రామలింగేశ్వరుడు మహామహిమాన్వితమైనటువంటి లింగంగా అక్కడ చెప్తారు. ఎందుకంటే సాక్షాత్తు విష్ణు స్వరూపమైనటువంటి రామచంద్రుడు ఆ శివలింగ ప్రతిష్టాపన చేశాడు. సాక్షాత్తు పరమశివుడు అక్కడ వెలిశాడు. ఆ రామలింగేశ్వరుని దర్శించటం వలన సకల దోషాల నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పేసి మనకి అనేక పురాణాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా స్కంద పురాణంలో దీని వివరాలు మనకి అనేకం కనిపిస్తాయి. ఎవరు ఎప్పుడు వెళ్ళినా మామూలుగా సముద్ర స్నానాలైతే ఎప్పుడంటే అప్పుడు చేయకూడదు. కానీ సేతు స్నానం మాత్రం, సేతు అంటే ఇక్కడ రామేశ్వరంలోని ఈ సముద్ర స్నానాన్ని ఎప్పుడైనా కూడా చేయవచ్చు. మీకు ఎక్కడ సముద్ర తీరానికి వెళ్ళినా అలలతో సముద్రం భయంకరంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. కానీ రామేశ్వరంలో ఉండేటువంటి ఈ సముద్రం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలలు చాలా సున్నితంగా వస్తూ ఉంటాయి. మీదేదైనా రూపాయి కాయిన్ వేసినా కూడా అడుగు నుంచి కనిపిస్తూ ఉంటుంది. అంత ప్రశాంతంగా ఉంటుంది ఆ సముద్రం. అక్కడ స్నానం చేయటం, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా సైకత లింగాన్ని చేసి దానికి అభిషేకం చేసి మళ్ళీ ఉద్వాసన చేసి ఆ నీటిలోనే నిమజ్జన చెయ్యాలి. ఆ తర్వాత అక్కడ స్నానం చేసి రామలింగేశ్వరుణ్ణి పర్వతవర్ధని, అక్కడ అమ్మవారి పేరు, ఆ పర్వతవర్ధని దేవిని స్మరించుకోవాలి. అంతేకాదు అక్కడ మనకి ఆంజనేయ స్వామి తెచ్చినటువంటి లింగం కూడా కనిపిస్తుంది. శివలింగ ప్రతిష్టాపన చేయడం కోసం అని చెప్పేసి రామచంద్రుడు ఆంజనేయ స్వామిని నిర్దేశిస్తాడు కైలాసం వెళ్ళి శివలింగాన్ని తీసుకురమ్మని. అయితే అక్కడికి వెళ్ళి శివ ప్రార్థన చేసి ఆ శివలింగాన్ని తెచ్చేసరికి ముహూర్త సమయం దాటిపోతోందని సీతమ్మ వారు చేసినటువంటి సైకత లింగానికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు రామచంద్రుడు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి అడుగుతాడు, అక్కడి నుంచి కైలాసాన్ని నుంచి లింగాన్ని తీసుకొచ్చాను, దీనికి ప్రతిష్టాపన చేయమంటే అక్కడ మళ్ళీ ఆంజనేయ స్వామి తెచ్చినటువంటి లింగానికి కూడా ప్రాణప్రతిష్ఠ చేస్తాడు రామచంద్రుడు. అయితే రామేశ్వరం వెళ్ళినప్పుడు ఈ లింగాలన్నిటినీ దర్శించాలి, ఇన్ని చోట్ల కూడా స్నానాలు చేయాలి. కానీ అన్నిటికంటే విశిష్టమైనది ఏమిటంటే కేవలం రామలింగేశ్వరుణ్ణి జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి. ఇంకోటి కూడా మనకి చెప్తూ ఉంటారు, సంపూర్ణ తీర్థయాత్ర ఫలితం రావాలి అంటే ఎవరైనా ప్రయాగకు వెళ్ళి అక్కడ స్నానం చేసి ఆ గంగా యమున సంగమ స్థలిలో ఉండేటువంటి గంగనీటిని తెచ్చి ఇక్కడ ఉండేటువంటి రామలింగేశ్వరుడికి అభిషేకం చెయ్యాలి. ఆ తర్వాత సేతు దగ్గర ఇసుకను తీసుకెళ్ళి అక్కడ ఉండేటువంటి కోటి తీర్థాన్ని తీసుకెళ్ళి కాశీ విశ్వేశ్వరుడికి అభిషేకం చేసి గంగా తీరాన, కాశీలోని గంగా తీరాన, ప్రయాగలోని గంగా తీరాన ఆ ఇసుకతో శివలింగాన్ని చేసి అక్కడ అభిషేకించి ఆ నదిలో నిమజ్జనం చేయటం వలన సంపూర్ణ తీర్థయాత్ర చేసినటువంటి ఫలితం లభిస్తుందిట. దాని గురించిన వివరాలు మరొక ఎపిసోడ్లో మరీ వివరంగా చెప్పుకుందాం. అంటే ఇక్కడ మనకి కనిపించేటువంటి విశిష్టత ఏమిటంటే విశ్వేశ్వరుణ్ణి, రామలింగేశ్వరుణ్ణి దర్శించటం వలన సమస్త తీర్థయాత్రలు చేసినటువంటి ఫలితాన్ని పొందుతారుట. అంటే అంతటి మహిమాన్వితమైనటువంటి లింగాలువి. రామలింగేశ్వరుణ్ణి దర్శించటమే కాదు, ఒక గంట సేపు అక్కడ మనకి చాలా వివరాలు కనిపిస్తాయి. మనకి ఎపిసోడ్లో చెప్పుకోవడానికి సమయాభావం వలన నేను ఆ విషయాలన్నీ చెప్పలేకపోతూ ఉన్నాను. ఒక గంట సేపు దర్శించటం వలన ఎలాంటి దోషాలు పోతాయి, ఒకరోజు అభిషేకం చేయటం వలన ఎలాంటి దోషాలు పోతాయి, ఏ సామాగ్రితో అలంకరణ చేయటం వలన, అభిషేకాలు చేయటం వలన ఎలాంటి దోషాలు పోతాయి అనేటువంటి అనేక వివరాలు మనకి స్కంద పురాణంలో కనిపిస్తాయి. అవన్నీ కాదు, రామేశ్వరం వెళ్ళలేకపోయినా రామలింగేశ్వరుణ్ణి మనసా స్మరించటం వలన కూడా సకల దోషాలు పోతాయిట. ఎంత అద్భుతంగా మనకి కనిపిస్తోంది. అంటే రామలింగేశ్వరుడు మామూలు లింగం కాదు, అత్యంత మహిమాన్వితమైనటువంటి లింగం. అందుకని వెళ్ళగలిగితే జీవితంలో ఒక్కసారైనా రామేశ్వరం వెళ్ళాలి, రామలింగేశ్వరుణ్ణి దర్శించుకోవాలి. వెళ్ళలేనటువంటి వాళ్ళు పటం తెప్పించుకోనైనా మనస నిద్ర లేవగానే ఒక్కసారి రామలింగేశ్వరుణ్ణి స్మరణ చేస్తే చాలుట. అక్కడ దోషాలేని లేకుండా ఆ రోజంతా కూడా చాలా ప్రశాంతంగా గడుస్తుందిట.
రామలింగేశ్వరుణ్ణి ఎప్పుడు క్లేశాలు వచ్చినా, ఎప్పుడు బాధలు వచ్చినా, ఎప్పుడు ఆటంకాలు వచ్చినా ఒక్కసారి రామలింగేశ్వరుని తలుచుకుంటే చాలుట, సకల పాపాలు పోయి ఆ ఆటంకాలన్నీ దూరమయ్యి రామలింగేశ్వరుని అనుగ్రహం వలన సకల విజయాలు పొందేటువంటి అవకాశం ఏర్పడుతుందిట. అందుకని రామలింగేశ్వరుని దర్శనం అంటే పుణ్యం, రామలింగేశ్వరుని స్మరించటం కూడా పుణ్యమే. వెళ్ళలేనటువంటి వాళ్ళు రోజు ఒక్కసారైనా రామలింగేశ్వరుని స్మరించుకుని ఆయన అనుగ్రహాన్ని పొందాలి. రామనాథుణ్ణి ఏ నామాలతో స్మరించటం వలన కలిదోషాలు పోతాయి. కలిదోషాలు అంటే మనకి కలియుగంలో వచ్చేటువంటి యుగ ప్రభావం వలన వచ్చేటువంటి దోషాలు అనేక ఉంటాయి. మామూలుగా ఏం చెప్తారు, మనకి 4 యుగాల్లో ధర్మం ఒక్కొక్క పాదం తగ్గుతూ వచ్చిందిట. కలియుగంలో ఒంటికాలం మీదే ఉంది అంటే ధర్మం తగ్గిపోతోంది, కలి ప్రభావం పెరిగిపోతోంది. కలి ప్రభావం ఉన్నప్పుడు ఏమవుతుంది, మంచి వాళ్ళ ఆలోచనలకి విలువ లేక చుట్టూ ఉండేటువంటి వాళ్ళ ప్రభావం వలన బలహీనులైతే దిగజారిపోయి ఆ తర్వాత తప్పు పనులు చేసేటువంటి అవకాశాలు పెరుగుతూ ఉంటాయిట. ఒక మంచివాడు ఉండి చుట్టూ 10 మంది చెడ్డవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ ప్రభావం మీద వీళ్ళ మీద పడి కొద్దిగా బలహీన మనస్కులైతే వీళ్ళ మంచితనం గంగలో పోయి మళ్ళీ వీళ్ళు కూడా చెడు దారిని నడిచేటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయిట. అంటే సహవాస దోషం వలన చెడిపోయే వాళ్ళ సంఖ్య నానాటికి పెరుగుతోంది. కలి ప్రభావం ఎప్పుడు ప్రారంభమైంది మనకి, ఎప్పుడైతే పరీక్షిన్ మహారాజు ఎక్కడికో వెడుతున్నప్పుడు అడవిలో ఒక ఋషి దగ్గరికి వెళ్ళగానే ఆయన మీద కలి ప్రభావం వచ్చిందిట. వెంటనే ఆ పక్కనే చచ్చిపడి ఉన్న ఒక పామును తీసి ఆ ఋషి మెడలో వేశాట. ఆ ఋషి కళ్ళు తెరిచి చూసి, ఏమిటిది, నీలాంటి మహారాజా ఇలాంటి పనులు చేస్తే మామూలు వాళ్ళు ఏమవుతారు, 7 రోజులు తిరగకుండా పాము కాటుతో మరణిస్తావు అని చెప్పి శపించట. ఆ తర్వాత పరీక్షిన్ మహారాజు పశ్చాత్తాపడ్డాడు. ఏమిటి, నేనేమిటి, ఈ పని ఎందుకు చేశాను, ఇలా ఎందుకు జరిగింది అని చెప్పేసి చాలా మథనపడ్డట. పరీక్షిన్ మహారాజు ఉత్తరపుత్రుడు, ఉత్తర అభిమన్యులకి జన్మించినటువంటి వాడు. అయితే ఉత్తర గర్భంలో పరీక్షిన్ మహారాజు ఉన్నప్పుడే అతను మరణానికి అపమృత్యు దోషానికి లోనైనప్పుడు శ్రీకృష్ణుడు సూక్ష్మ రూపంలో వెళ్ళి గర్భస్థ శిశువుగా ఉండేటువంటి పరీక్షిన్ మహారాజును కాపాడటం వలన, గర్భస్థ శిశువుగా ఉండటం వలన, ఉన్నప్పుడే పరీక్షల్ని ఎదుర్కోవటం వలన ఆయనకి పరీక్షిత్తుడు అనేటువంటి పేరు వచ్చింది. అతను మహారాజు అయ్యాడు. అలాంటి మహారాజు, అలాంటి సత్యయుగంలో ఉన్నటువంటి వాడు కూడా కలి ప్రభావం వలన ఆలోచన లేకుండా ఆ క్షణంలో మాయ కప్పి ఆయన చచ్చిన పాముని ఒక ఋషి మెడలో వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత శాపానికి గురి 7 రోజుల్లో తక్షకుడు కాటు వేయటం వలన ఆయన మరణించాడు. ఇక్కడ మనకి కనిపిస్తున్నటువంటిది ఏంటి, ఈ కలి ప్రభావం ఎవరి మీద పనిచేసినా కూడా వాళ్ళు తెలియని పనులు, అధర్మమైనటువంటి పనులు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అంటే కొన్ని యుగ ధర్మం వలన కొంత దిగజారిపోతుంది. ఇప్పుడు చూస్తూ ఉంటే మనకి కలి ప్రభావం తాండవం చేస్తున్నట్టు కనపడుతోంది. కలి తాండవం చేస్తున్నాడా అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా విశృంఖలత్వం, విచ్చలవిడితత్వం పెరిగిపోతోంది. ధర్మం అంటే అపహాస్యం జరుగుతోంది, శాస్త్రం అంటే అపహాస్యం జరుగుతోంది. గోవును రక్షించాలి అంటే ఎవరు ముందుకు రావటం లేదు, గంగను కాపాడాలి అంటే ఎవరు ముందుకు రావటం లేదు, సంధ్యావందనం చేయాలి అంటే బ్రాహ్మలెవరూ చేయటం లేదు, సత్యం పలకాలంటే అది ఒక అబద్ధంగాను, అది ఒక హాస్యాస్పదమైనటువంటి విషయంగాను అందరికీ గోచరిస్తోంది. సత్యం మాట్లాడాలి అంటే అపహాస్యంగా నవ్వేటువంటి కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. పవిత్రతకి ఎక్కడ కూడా మనకి అడ్రస్ కనిపించటం లేదు. రోజు రోజుకి దాని ప్రభావం తగ్గిపోతోంది. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు, దిగజారుడుతనం, విశృంఖలత్వం, విచ్చలవిడితత్వం పెచ్చుమీరిపోతూ ఉన్నాయి. దీనివలన అశాంతి, హత్యలు, క్రోధాలు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరిని చూసినా కూడా మనశ్శాంతిగా ఉన్నవాళ్ళు మనకి కనిపించటం లేదు. ఇష్టానుసారం ప్రవర్తించినప్పటికీ పోనీ వాళ్ళు మనశ్శాంతిగా ఉన్నారా, దేన్నైనా పొందారా అనుకుంటే అది కూడా కనిపించటం లేదు. దేనికోసం పరుగులు పెడుతున్నారో దాన్ని వాళ్ళు పొందలేక
దుఃఖంలో మునిగి తేలుతూ ఉన్నారు, దుఃఖ సముద్రంలో తేలాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా కలి ప్రభావమే. అంటే యుగధర్మం కదండి, అందరూ ఇలాగే చేస్తారు అని అనుకోకండి. ఏ కాలంలో అయినా ఏ ప్రభావం, చెడు ప్రభావం ఎంత మేరకు ఉన్నా కూడా నేను సత్యంగానే ఉండాలి, నేను ధర్మంగానే ఉండాలి, నేను తప్పు పని చేయకూడదు అని అనుకున్నప్పుడు దానికి సాధ్యమైనటువంటి మార్గాలు కూడా మనకి భగవంతుడు నిర్దేశించాడు. ఒక్కళ్ళు మంచివాళ్ళు ఉండి చుట్టుపక్కల 10 మంది చెడ్డవాళ్ళు ఉన్నారనుకోండి, చెడు ప్రభావం వాళ్ళ మీద ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని అలాంటి పరిస్థితులకి పోకుండా, అలాంటి సహవాసాలు లేకుండా, అలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ మనం మాత్రం తగ్గి ఉండకుండా ఉండటానికి మనం ఏం చేయాలి? కలి ప్రభావానికి లోనై మనం తప్పుడు పనులు చేస్తే ఇక మనం అందులో నుంచి బయటికి రాలేం. ఎవరి సంగతో మనకనవసరం. మనని మనం రక్షించుకోవాలి. మనని మనం సరైనటువంటి మార్గంలో నిర్దేశించుకుని మనని మనం సక్రమమైనటువంటి మార్గంలో నడిపించుకోవాలి. మనం నడిచేటువంటి ప్రయత్నం చేయాలి. అలా చేయాలంటే మనకి మనం కలి ప్రభావాన్ని తప్పించుకోగలమా? ఆసక్తి మనకి ఉందా? లేదు. లేనప్పుడు ఏం చేయాలి? భగవంతుణ్ణి ఆశ్రయించాలి. అందులో ముఖ్యంగా మనకి స్కంద పురాణంలో చాలా ఆసక్తికరమైనటువంటి నామాలు కనిపిస్తాయి. నిత్యం నిద్రలేవు కానీ పడుకునే ముందు, ఏదైనా పని ప్రారంభించినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, అశాంతిగా ఉన్నప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు, ఎవరైనా మన చుట్టూ దుష్టుల ప్రభావం మన మీద ఉంది అనుకున్నప్పుడు, మన పిల్లలు తప్పుదారిలో నడుస్తున్నారు అనుకున్నప్పుడు, ఈ రామలింగేశ్వరుణ్ణి ఈ నామాలతో స్మరించటం వలన కలి ప్రభావం మన దరిదాపులకి రాదుట, మనని అంటుకోకుండా వెళ్ళిపోతుందిట. ఎంత అద్భుతంగా ఉంది! ఎలాంటి యుగంలో మనం ఉన్నప్పటికీ, ఎలాంటి కలి ప్రభావం ఉన్నప్పటికీ కూడా దానికి లోను కాకుండా మనని మనం రక్షించుకునేటువంటి మార్గం మనకి కనిపిస్తోంది. అందుకని నేను కొన్ని నామాలు చెప్తాను. ఎవరైనా కలి ప్రభావానికి లోను కాకుండా సరైనటువంటి మార్గంలో నడవాలి అని అనుకుంటే ఈ నామాల్ని జపిస్తూ ఉండండి. రామనాథ మహాదేవ రక్షమాం కరుణానిధి. రామనాథ మహాదేవ రక్షమాం కరుణానిధి. ఓ కరుణామూర్తి, కరుణానిధి, ఓ మహాదేవ, ఓ రామనాథ నన్ను రక్షించు అని భావన చేస్తూ ఆయనని స్మరిస్తూ నమస్కరించుకొని ఈ నామాలతో జపం చేస్తూ ఉంటే, ఈ నామాల్ని స్మరించుకుంటూ ఉంటే మీ చుట్టుపక్కల చెడ్డవాళ్ళున్న వాళ్ళ ప్రభావం మీ మీద కానీ మీ పిల్లల మీద కానీ పడకుండా ఉంటుంది. రామలింగేశ్వరుడి అనుగ్రహం వలన కలి ప్రభావం మీ మీద పనిచేయదు. అప్పుడు మీరు తప్పు చేసేటువంటి అవకాశం ఉండదు. తప్పు చేయకపోతే మీకు నరకం ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు, అపజయం ఉండదు. అందుకని ఎవరైనా సరే కష్టకాలంలో కానీ కలి ప్రభావం మీ మీద పడుతుందని కానీ, మీ చుట్టూ చెడు ప్రభావం చాలా ఉందని కానీ, మీ పిల్లల మీద కూడా చెడు ప్రభావం ఉందని భావిస్తే ఆ కలి ప్రభావం పోవడం కోసం అని చెప్పేసి రామలింగేశ్వరుణ్ణి స్మరిస్తూ రామనాథ మహాదేవ రక్షమాం కరుణానిధి అనేటువంటి నామాలతో జపించడం వలన తప్పకుండా మీకు రక్షణ దొరికేటువంటి అవకాశం ఉంటుంది. కలి ప్రభావాన్ని తప్పించుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. రామనాథ. ఈ నామాన్ని రోజు 3 సార్లు స్మరిస్తే చాలుట. ముందు రోజు చేసినటువంటి పాపాలన్నీ పోతాయిట. అంటే ఎవరైనా కూడా దీన్ని విమర్శగా మాట్లాడచ్చేమో, రోజు పాపాలు చేయటం, మరో రోజు రామనాథుడిని తలుచుకుంటే సరిపోతుందా అని. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కలి కల్మషాలన్నింటినీ తుడిచేయగలిగేటువంటి వాడు రామలింగేశ్వరుడు. ఒక్కసారి ఆయనని ఆశ్రయించారనుకోండి, మరుసటి రోజు మీరు తప్పు పని చేయలేరు. అందుకని ఒక్కసారి ఆయన్ని ఆశ్రయించి అన్యథా శరణం నాస్తి అనుకుని రామనాథ 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 అనడం అలవాటు చేసుకోండి. అలా అలవాటు చేసుకొని ఆ నామాన్ని జపిస్తూ ఉంటే మీకు ఇక ముందు ఎప్పుడు కూడా దోషాలు అనేటువంటివి లేకుండా ముందు చేసినటువంటి పాపాలన్నీ కూడా పరిహరింపబడతాయిట. అందుకని పూర్వకాలం చాలామంది రామనాథుడు అనేటువంటి పేరు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఇంట్లో కొడుకునైనా సరే రామనాథ 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 అని కొడుకుని చాలాసార్లు పిలుస్తారు.
అలా పిలవటం వలన కూడా వాళ్ళ దోషాలు పోతూ ఉండేవిట. అందుకని దైవనామాన్ని పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. పేరు పెట్టుకోవడానికి ఒక ప్రత్యేకత ఉంది. దానివలన మన దోషాలు, పిలువబడే వాళ్ళ దోషాలు, వాస్తు దోషాలు కూడా పోవాలి. కాబట్టి పేరులో అర్థం, పరమార్థం ఉండాలి అని చెప్తూ ఉండేవాళ్ళు. అందుకని ఇలాంటి నామాల్ని పెట్టుకోవడం వలన మన దోషాలు పోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని రామనాథుడి నామాన్ని రోజు కనీసం 3 తలుచుకున్న సకల దోషాలు పోతాయని చెప్పేసి మనకి స్కంద పురాణంలో కనిపిస్తోంది. గోపురంపై మీ అమూల్యమైన సలహాలు మాకు తెలపండి. మా చిరునామా గోపురం, కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబర్ 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. చూశారు కదా, ఇది ఇవాల్టి మంగళదీప్ ప్యూర్ అగరబత్తీస్ గోపురం కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.